బైబిల్ థియాలజీ ప్రకారం చర్చ్ ఈ విషయాల్లో అకౌంటబుల్ గా ఉంటుంది. చర్చ్ ఇట్ ఈస్ ఏ ప్లేస్ ఆఫ్ టీచింగ్ ద రైట్ డాక్ట్రిన్. ఇట్ ఈస్ ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అండ్ ఫెలోషిప్. ఇట్ ఈస్ ఏ ప్లేస్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ద లార్డ్ సప్పర్. ఇట్ ఈస్ ఏ ప్లేస్ ఆఫ్ టు షేర్ ద గాస్పల్. ఇట్ ఈస్ ఏ ప్లేస్ ఆఫ్ హెల్పింగ్ ద పూర్ అండ్ విడోస్. వీటిలో ఫస్ట్ పాయింట్ టీచింగ్ ద రైట్ డాక్ట్రిన్. సరైన హితబోధ చేయవలను. బిలీవర్స్ ని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలని ఆ సంఘ కాపరి ప్రోత్సహించాలి. యేసుక్రీస్తు బోధనలు అనుసరించి జీవించాలని, అలాగే లోకాస, శరీరాస, జీవగుండము వీటిని అధిగమించి నిజమైన మారు మనసు, పశ్చాత్తాప హృదయం, ప్రేమ కలిగి జీవించాలని, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ యేసుక్రీస్తు ప్రేమను చూపించాలని సదరు సంఘ కాపరి తన విశ్వాసులకు నేర్పించాలి. నేటి కాలంలో వస్తున్న అనేకమైన రాంగ్ డాక్టరీన్స్ ద్వారా అనేకమైన విశ్వాసులు చెదిరిపోతున్నారు కాబట్టి ఆ రాంగ్ డాక్టరీన్స్ మీద కూడా సంఘ విశ్వాసులకి అవగాహన కలిగించాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే చర్చ్ ఇట్ ఈస్ ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అండ్ ఫెలోషిప్. చర్చ్ అనేది అందరూ కలిసి పాటలు పాడుకుంటూ వాయిద్యాలు వాయిస్తూ దేవుని ఆరాధించే ప్రదేశం. దేవుని ఆత్మతో ఎలా ఆరాధించాలనే విషయం మీద సంఘ కాపరి విశ్వాసులందరికీ అవగాహన కల్పించాలి. అండ్ అలాగే చర్చ్ ఇట్ ఈస్ ఏ ప్లేస్ ఆఫ్ ఫెలోషిప్. విశ్వాసులు ప్రతి ఒక్కరు ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఐక్యత కలిగి, విశ్వాసుల్లో ఎవరైనా పాపంలో పడి తప్పిపోయి ఉంటే వారిని తిరిగి దేవుని సన్నిధికి తీసుకొచ్చేలాగా విశ్వాసులు ఉండాలి. థర్డ్ వన్ లార్డ్ సపర్. ఇది ప్రతి చర్చిలో ఖచ్చితంగా జరగాలి. కొన్ని సంఘాలు నెలకు ఒకసారి జరుగుతాయి, కొన్ని సంఘాల్లో వారానికి ఒకసారి జరుగుతాయి, కొన్ని సంఘాలు సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి. ఎన్నిసార్లు జరిగాయనేది ప్రామాణికం కాదు, కానీ ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఈ లార్డ్ సపర్ మనం తీసుకోవాలి? ఈ లార్డ్ సపర్ మనం యేసుక్రీస్తు వారి సిలువ మరణానికి మన కొరకు సిలువలో చేసిన త్యాగాన్ని గుర్తుగా మనం తీసుకుంటాం. యేసు సఫర్ లో పాల్గొనే వారు ఖచ్చితంగా బాప్తిజం తీసుకున్న వారు అయ్యి ఉండాలి. అలాగే దీన్ని అవిధేయంగా తీసుకుంటే శాపం గురవుతాం కాబట్టి, విధేయంగా తీసుకుంటే ఆశీర్వాదం వస్తుంది కాబట్టి అందరూ సిద్ధపడి తీసుకోవాల్సిందిగా సంఘ కాపరి ప్రతి ఒక్కరిని హెచ్చరించాలి. అండ్ ఫోర్త్ వన్ ఈస్ షేరింగ్ ద గాస్పల్. చర్చిలో విశ్వాసులు వారి క్రియల ద్వారా, మాటల ద్వారా యేసుక్రీస్తుని కూర్చున్న సువార్త చేయాలి. ఫిఫ్త్ వన్ ఈస్ హెల్పింగ్ విడోస్ అండ్ పూర్. చర్చిలో వస్తున్న ఆఫరింగ్స్ అలాగే డొనేషన్స్ ద్వారా పేదలకు అలాగే విధవరాలకు సహాయం చేయాలి. సంఘంలో నిరుపేదలకు ఆహార ధాన్యాలు అలాగే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి. హాస్పిటల్స్ లో రోగిగా ఉంటున్న విశ్వాసులకు చేయూతనివ్వాలి. ఇలా చేసే చర్చిలు మాత్రమే వాక్యానుసారంగా కట్టబడిన చర్చిలు. ఈ వీడియోలో చెప్పబడిన ప్రతి పాయింట్ ఫాలో అవుతేనే అది బైబిల్లో వ్రాయబడిన బిబ్లికల్ చర్చ్ అవుతుంది.